ప్రారంభిస్తాను. Yeah. రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఒక స్థానాన్ని ఇప్పటికే జనసేనకు కేటాయించిన నేపథ్యంలో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిని ఖరారు చేసింది. లింగంనేని రమేష్ను పంపాలన్నట్లుగా జనసేన ఇప్పటికే నిర్ణయించుకుంది. అలాగే టీడీపీకి వచ్చిన టీడీపీ నుంచి 3 స్థానాలకు సంబంధించి ఇక్కడ భాష్య రామకృష్ణను పంపించే అవకాశం కనిపిస్తోంది ఒకటి. ఇక ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సానా సతీష్ని మరోసారి, ఎందుకంటే ఇప్పటికీ తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వారికి కూడా మరొకసారి ఛాన్స్ ఇచ్చేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే మూడో అభ్యర్థి ఎవరనే దానిపైన కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఇటు సామాజికంగా అన్ని అంశాలను కూడా బేరీజు వేసుకొని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా, ఎవరు నిరాశ చెందొద్దంటూ ఆశావాహులకు కూడా వారి అధిష్టానం సూచించింది. సో మీ వ్యూ ఏంటి సార్, మీరేం చెప్తారు? ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కాదు. అవును, ఈ ప్రత్యక్ష ఎన్నికలు కానప్పుడు రకరకాల ప్రభావాలు మీరు అన్నట్లు సామాజిక సమీకరణలు ఉంటాయి, డబ్బు వ్యవహారం ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో. మరి భాష్య రామకృష్ణ గారు గతంలో ఆశించి ఉన్న వ్యక్తి. ఆయన ఏమి పార్టీ యాక్టివిస్ట్ గా ఎక్కడ జనానికి తెలిసినటువంటి వ్యక్తి కాదు. మరి తెర వెనకాల ఉండి అవసరమైనటువంటి పెట్టుబడి డబ్బు, పార్టీకి డబ్బు బహుశా పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర అప్పుడు డబ్బు ఉంది, అందరికీ తెలిసినటువంటి సత్యం అది. మరి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆశిస్తారు సహజంగానే తమ డబ్బును పెంచుకోవడానికి. గతంలో 2024లో లోక్సభ సీట్ ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఇస్తారా అనేటువంటిది, సరే అది పార్టీ అంతర్గత వ్యవహారం, దాని గురించి నాకేం అభ్యంతరం లేదు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లింగంనేని రమేష్ కి జనసేన టికెట్ ఇవ్వడం అనేటువంటిదే జనానికి కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ తోటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తోటి బాగా అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. గతంలో ఆయన ఇళ్ళు ఈయన వాటిలో అద్దెకున్నారా లేకపోతే డబ్బులు ఇచ్చి ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా, అది వేరే అంశం. మరి అటువంటి వ్యక్తికి ఆకస్మికంగా జనసేన టికెట్ ఇవ్వడం ఏమిటి అనేటువంటిది వస్తుంది. మరి జనసేనలో కూడా టికెట్లు ఆశించినటువంటి వాళ్ళు ఉంటారు. దాని మీద ఏమన్నా జనసేనలో అసంతృప్తి ఏమన్నా తలెత్తుందా లేకపోతే ఏంటనేది ఒకటైతే, రెండోది బీసీ సామాజిక తరగతికి ఒకటి ఇవ్వాలి. అందులోనూ మీరు బొమ్మలో వేసినట్టుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా తండ్రి స్పీకరు అధికారంలో ఉన్నాడు. మరి ఇంకా బీసీలు ఎవరు లేరా తెలుగుదేశం పార్టీకి? పోనీ ఉత్తరాంధ్ర నుంచి ఇవ్వాలనుకున్నా ఉత్తరాంధ్రలో కూడా బీసీలకి ఏం పదవి లేదు కదా. అదే అంటే పార్టీ కోసం కష్టపడ్డ వారిని ఇవన్నీ బేరీజు వేసుకొని ఇస్తున్నారేమో. ఒకవేళ ఆయన సోషల్ మీడియాకి సంబంధించి ముందు నుంచి కూడా వ్యవహరిస్తున్నారు కదా, ఆ రకంగా ఏమన్నా ఆలోచించుంటారేమో అనేది. ఏమో మీరేం ఆలోచించుంటారేమో అనేది మీ అభిప్రాయం. నేను ఇంకా ఇతర కారణాలు ఉన్నాయేమో అనేది నా అభిప్రాయం. అదే కుటుంబంలో ఆల్రెడీ తండ్రికి ఒక అవకాశం ఉంది, ఆయన స్పీకర్ గా ఉన్నాడు, ఉన్నతమైనటువంటి ముఖ్యమంత్రి తర్వాత ఒక విధంగా చెప్పాలంటే స్పీకర్ ఉన్నత స్థానం. అటువంటి దానిలో మరి ఇంకెవరు బీసీలు ఎవరు లేనట్టుగా అనేక మంది మిగతా వాళ్ళు ఏమైనా తక్కువ చేశారా పార్టీకి? అట్లా కాదు కదా. అందుకని ఇది కొంచెం చూసేటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ గాను లేకపోతే ఇతర కారణాలు చర్చనీయాంశానికి దారితీస్తాయి. అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా లిమిటెడ్ గా ఉండేటువంటి సీట్లు, ఆశావాహులు ఎక్కువ ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ లింగంనేని రమేష్ ను చింతకాయల రవి ఇవి మాత్రం ఖచ్చితంగా విమర్శలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇదేమిటి అని ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నటువంటి ఎంపికలు